బ్రహ్మదేవుడు తనంత తాను ఎవరిని పుట్టించాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఎందుకు పుట్టించేవయ్యా అని బ్రహ్మను అడిగే హక్కు మనకు లేదు. జీవులు వాళ్ళ కర్మలను అనుభవించవలసి ఉన్నది, దానికి తగ్గ శరీరములు ఇచ్చేవాడు బ్రహ్మదేవుడు. కానీ సృష్టి చేయుట అంటే వాళ్ళ కర్మలకి తగ్గ ఉపాధులను ఇచ్చుట. ఇదివరకు సృష్టిలో లీనమైపోయిన జీవుల కర్మలు ఇప్పుడు అనుభవానికి రావాలంటే శరీరాలు రావాలి. కానీ శరీరాలు ఎందుకు వస్తాయంటే ఇదివరకు కర్మలు అనుభవించడానికి వస్తాయండి. అది కల్పన చేయాలి. ఆ కల్పన చేయడానికి బ్రహ్మదేవుడు నియమింపబడ్డాడు. ఇది ఎలాంటిది అంటే, వర్షం పడుతుంది, అనేక రకాల మొక్కలు వస్తాయి. అందులో పూల మొక్కలు, ముళ్ళ మొక్కలు, పళ్ళ మొక్కలు వస్తాయి. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? వర్షం వల్ల. అప్పుడు వర్షాన్ని మనం నిందించి కొన్ని పువ్వులు ఇచ్చావు, కొన్ని ముళ్ళు ఎందుకు ఇచ్చావు అని వర్షాన్ని అంటామా? మరి వర్షం వల్ల ఇవన్నీ వచ్చాయి కదండి అంటే వర్షం వల్ల వచ్చాయా? వర్షం వల్ల రాలేదా? అంటే వర్షం వల్ల వచ్చేయి, వర్షం వల్ల రాలేదు, రెండూ చెప్పాలి. అంటే బీజంలో ఉన్న లక్షణం వర్షం వల్ల బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు వర్షం లాంటి వాడు, సృష్టి వృక్షాలు లాంటిది తెలుసుకుంటే చాలండి. ఇక్కడ ఇలా తీసుకురావాలి అంటే బ్రహ్మదేవుడికి ఇప్పుడు ఒక చిక్కు వచ్చింది. కర్మలు అనుభవాలంటే రెండు రకాలు ఉంటాయి. ఎందుకంటే మనం రెండు రకాల కర్మలే చేస్తాం కనుక రెండు రకాల అనుభవాలే ఉంటాయండి. రెండు రకాల కర్మలంటే మంచి చెడు. మంచి కర్మకు ఫలం సుఖం, చెడు కర్మకు ఫలం దుఃఖం. అవి అనుభవించడానికి జన్మ. కనుక మంచి చెడులు అనుభవిస్తూ అంటే సుఖదుఖాలు అనుభవిస్తూ జన్మలు, ఈ జన్మలో చేసిన దానికి మళ్ళీ జన్మలు ఇలా వస్తూ ఉంటాయి. ఇలాంటివి అనుభవించే జీవుల్ని సృష్టించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. కానీ ఆయనకి తోచట్లేదు ఏ విధంగా ఇది వెళ్ళాలో. ఏమీ తోచకపోతే ఒక పని చేయాలి, కళ్ళు మూసుకుని భగవంతుడు ధ్యానించాలి. అప్పుడు ఆయనే తోచేలా చేస్తాడు. అదే ధియోయోన ప్రచోదయాత్, గాయత్రి మంత్రార్థం.